నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కల్తీ నెయ్యికి సంబంధించి అండ్ పరకమణి కేసుకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదని వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఈరోజు హాజరు కావాలి, నేను హాజరు కాలేను అన్నారు. అయితే రేపు హాజరు అవుతాను అన్నారు. మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన అంశాలైతే వైవి సుబ్బారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ అంశాలేంటో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు. సార్, ఈరోజు వైవి సుబ్బారెడ్డి విచారణకైతే హాజరు కావాలి, కానీ నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అన్నారు. అయితే రేపు హాజరు అవుతాను అన్నారు. మరి ముఖ్యంగా దాంట్లో కొన్ని అంశాలు అయితే కీలకమైన అంశాలు అయితే చర్చించారు వైవి సుబ్బారెడ్డి. గత హయాంలో జరిగింది కూడా వెలుగులోకి తీయాలి అని అన్నారు. అయితే గత హయాంలో జరిగినప్పుడు వాళ్ళు వైసీపీ హయాంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు వెలుగులోకి తీయాలి కదా. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నా, అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అసలు అవునమ్మా, మీరు అన్నట్టు ఇవాళ సుబ్బారెడ్డి గారి గొంతులో మార్పు వచ్చింది. గతంలో చేసిన వాదనకి ఇవాళ చెప్పిన అంశాలకి కొంచెం భిన్నత్వం కనపడుతుంది, తేడా కనపడుతుంది. అయితే ఒకటేంటంటే ఆయన ఇవాళ ఇందులో కల్తీ జరగలేదు, ఇక్కడ ఈ కుంభకోణం జరగలేదని అంటలేదు. నాకు వ్యక్తిగతంగా ఇందులో ప్రమేయం లేదు, నేను వ్యక్తిగతంగా లబ్ధి పడలేదు, తిరుపతికి సంబంధించిన ఏ అంశాలని ఉపయోగించి నేను వ్యక్తిగతంగా నా స్వార్థంకి నా లాభానికి ఉపయోగించుకోలేదనేది ఆయన చెబుతున్నమాట. అంటే ఇతరుల బెనిఫిట్ అయితే అయి ఉండొచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా ఆశించలేదు అనేది మాట చెప్తున్నాడు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది 19 నుంచి 24 వరకే జరిగిందా, అంతకు ముందు కూడా జరిగిందా అనే దాని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఓకే, బాగానే ఉంది, దర్యాప్తు చేయాలని. అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇలాంటి మాటలు చెప్తున్నాడు తప్ప అసలు జరగలేదు, అట్లాంటి అవకాశమే లేదని కూడా చెప్పిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు కూడా. కానీ ఇప్పుడు అది పోయి అంతకుముందు కూడా జరిగిందా అనే దగ్గరికి వచ్చింది వ్యవహారం. అంతకుముందు జరిగితే ఇప్పుడు మీ టైంలో ఎందుకు విచారణ చేయలేదు? తర్వాత 60 కోట్లు పెట్టి నేతి టెస్టింగ్కి మేము ల్యాబొరేటరీ కూడా పెట్టామని చెప్పారు, ప్రయోగశాల పెట్టినప్పుడు అందులో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పాడో వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో కూడా జరిగింది అనే మాట వాళ్ళు అనలేదు. ఇప్పటికి అంటే ఇవన్నీ కూడా ఆఫ్టర్ థాట్స్, సెకండ్ థాట్స్. వాళ్ళ పిఏ రావటం, ఆ పిఏ అకౌంట్లో డబ్బులు దొరకటం, అడిషనల్గా 6 కోట్లు. తర్వాత ఎవరైతే సప్లై చేశారో బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, లేకపోతే వైష్ణవి డైరీ, ఇలా అధికారులు కూడా మా దగ్గర ఇతను కిలోకి 25 రూపాయల చొప్పున తీసుకున్నాడని ఫిర్యాదులు చేయటం. తర్వాత అధిక ధరకి కొన్నారని అంటున్నాడు ఆయన. అధిక ధరలకు కొన్నారని అంటలేదు, కల్తీ నెయ్యి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా పర్వాలేదు, శ్రేష్టమైన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. అంతేగాని తిరుమల దేవస్థానానికి ఫండ్స్ బాధ లేదు, కానీ ఆ పవిత్రతని కాపాడాలి, భక్తుల విశ్వాసాన్ని కాపాడాలి. అది లోపించి ఇవాళ తిరుపతి ప్రతిష్ట మసకబారింది. ఇప్పుడు మీరు అధిక ధరకు కొనలేదు, లోయెస్ట్ ధరలకు కొన్నారు, కానీ ఆ ధరలకి స్వచ్ఛమైన నెయ్యి దొరకదు, తాజా నెయ్యి దొరికే ప్రశ్నే లేదు. వాళ్ళు కూడా ఎందుకు వేశారు ఆ రేట్ అంటే, వాళ్ళకి వీళ్ళు ఒప్పందంలో చెప్పింది ఏంటంటే, మీరు ఏదైనా సప్లై చేసుకోండి, తక్కువ రేటుకి ఇవ్వండి, రెండోది ఏమో మమ్మల్ని చూసుకోమన్నారు. కాబట్టి వాళ్ళు 1 గ్రాము కూడా నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యి అంటే ఆర్గానిక్ అంటే ప్రకృతి నుంచి ఆవు నుంచి వచ్చిన నెయ్యి వాడలేదు, మొత్తం సింథటిక్ పదార్థాలు వాడారు వాళ్ళు, నేతి వాసన వచ్చేలాగా, నేతి రుచి వచ్చేలాగా. అంతే తప్ప అవన్నీ కూడా విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు, ఫ్లేవర్స్. ఇవేమో పామోలిన్, ఇలాంటి ఏ ఆయిల్స్ వాడచ్చో అట్లాంటి ఆయిల్స్ అన్నీ వాడారు. గతంలో జంతు కొవ్వులు కూడా వాడారని ఆరోపణ ఉంది. ఏదన్నా కొంత శాతం కలిపి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఒక పేరిన నెయ్యిలాగా తీసుకురావటానికి చూపుకి అంతే. ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ ఈయన సుబ్బారెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు. సుబ్బారెడ్డి గారిలో ఒక నిజాయితీని మాత్రం నేను వ్యక్తిగతంగాను అభినందిస్తున్నా. ఏంటంటే, ఇవాళ ఢిల్లీలో ఉండటం మూలాన హాజరు కాలేకపోతున్నాను, మళ్ళీ మర్నాడే వస్తానని చెప్పడంలో మాత్రం నిజాయితీ అయితే ఉంది. ఎందుకంటే ఇతర రాజకీయ నాయకుల్లాగా ఆయన డ్రామాలు ఆడుతున్నాడని అయితే నాకు అనిపించట్లేదు. అట్టా కనుక డ్రామాలు ఆడే వ్యక్తి అయితే ఇంకా ఈ వారం రోజులు కూడా నేను రాలేనని చెప్పొచ్చు, కానీ అది చెప్పలా.
అంతవరకు ఆయన ఛాలెంజింగ్గా నిలబడుతున్నాడు. కరుణాకర్ రెడ్డి గారి వాదనలోనూ సుబ్బారెడ్డి గారి వాదనలో కొంత తేడా కనపడుతుంది. కరుణాకర్ రెడ్డి గారు టైంలో జరిగిన వాటికి ఆయన నేను బాధ్యత వహిస్తానని చెప్పట్లేదు, నాకేం సంబంధం లేదన్నట్టు చెబుతున్నాడు. ఈయన నాకు వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదని ఒక ఛాలెంజింగ్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. సార్ అవును మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో వీళ్ళే ఉన్నారు కదా, ఇప్పుడు పదవిలో వీళ్ళే ఉన్నారు. మరి ఆ గతంలో జరిగింది వెలుగు తీయాలి కదా మరి 5 సంవత్సరాల్లో. ఆయన ఆ మాట అన్నా కూడా ఆయన దీని నుంచి తప్పించుకోజాలడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న పిఏ అకౌంట్లో కూడా పడిందంటే ఆ పిఏ లెవెల్లోనే ఇంత పెద్ద కాంట్రాక్టులు దాదాపు 250-300 కోట్ల రూపాయల విలువ చేసే ఈ నేతి కాంట్రాక్ట్ని ఆయా డైరీస్కి ఇవ్వరు. కాబట్టి అది నమ్మశక్యంగా ఉండదు. ఆయన వాదించినా అది సిట్టు ముందు చెప్పాలి. తర్వాత వాళ్ళు సిట్టు అధికారులు కూడా వీళ్ళతో డైరీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు ఈ వాళ్ళు ఈ డబ్బుని ఏ రూపంలో ఎవరెవరికి ఎంతంత అందజేసినప్పుడు ఆ లిస్టు బయటకు వస్తే తప్ప సుబ్బారెడ్డి గారి నిజాయితీ కూడా తెలీదు. సుబ్బారెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు 14 నుంచి 19 వరకు కూడా అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారాక మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కనుక జరిగింది అనుకుందాం. ఇప్పుడు తర్వాత మీరు అన్నట్టు 5 సంవత్సరాలు వీళ్ళే ఉన్నప్పుడు అది బయటకు పొక్కకుండా ఉంటుందా? కల్తీనే ఇప్పుడు సప్లై అయింది, అంతకుముందు కూడా అయిందని కూడా చెబుతారు కదా. చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు ఏళ్ల టైంలో వదిలిపెట్టి 14-19 మధ్యలో జరిగిన కల్తీనే ఈ వ్యవహారాన్ని బయటకు తీయాలి కదా, తీలా. కాబట్టి అది నమ్మశక్యంగా లేదు. సుబ్బారెడ్డి గారు చెప్పేది కరుణాకర్ రెడ్డి చెప్పినా ధర్మారెడ్డి మాత్రమే చేశాడనేది ఒట్టి మాట. అట్లాగే ఈ పరకామణి విషయంలో కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడాడు. తర్వాత ఎజెండాలో అధికారులు చర్చించి ఆ ఎజెండా మా ముందు పెడతారు పాలక మండలిలో, అది మేము పట్టించుకోము కాబట్టి అది నా దృష్టికి కూడా రాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. పరకామణిలో కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతి దొంగతనం జరిగినప్పుడు చైర్మన్గా ఆయన దృష్టికి ఎందుకు రాదు? రెండోది అది కోర్టుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తర్వాత దాన్ని తీసుకెళ్ళి అది ఏంటి మన లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఇంత విషయం జరిగినప్పుడు అసలు లోక్ అదాలత్లో రాజీ చేయటం ఎట్లా కుదురుతుంది? అది దేవుడు సొత్తు, మనమెవరం దాన్ని ప్రభుత్వ సంస్థల ద్వారా దర్యాప్తు చేసి అవసరమైతే రవికుమార్ దగ్గర రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఎంత వీలైతే అంత తీసుకోవాలి కదా. వాడు మన దగ్గర ₹1,00,000 దొంగతనం చేస్తే పోనీ 50,000 60,000 అయినా ఎంత వీలైతే అంత రికవరీ చేయాలి. ఒకవేళ ఆ 40,000 ఆడు ఇవ్వలేకపోతే కూడా ఆడికి శిక్ష అయితే వేయించాలి కదా. దేవుడి సొమ్ము ఎవరి సొమ్ము దొంగతనం చేసినా కూడా వీళ్ళు పెద్దరికం చేసుకుని పరిష్కారం చేసి అతని డబ్బులు అతని ఆస్తిని వీళ్ళు కూడా రాయించుకున్నారనే ఆరోపణలు బహిరంగంగా వచ్చినాయి. తర్వాత ఈ విచారణ అధికారి ఫిర్యాదు అధికారి కూడా చనిపోయాడు సతీష్ కుమార్. ఇన్ని వివాదాలు గతంలో ఎప్పుడు కూడా అసలు అన్య మతాలకు చెందిన వ్యక్తుల్ని చైర్మన్లుగా పెట్టలేదు. తర్వాత నాన్ ఐఏఎస్ఎల్ని ఈఓలుగా పెట్టలేదు. ధర్మారెడ్డిని ఎక్కడైతే అనర్హతకి మనకి సూట్ అవుతాడని ఎతుక్కుని తీసుకొచ్చారు. అతను దాని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ అధికారి. అసలు అతను సీనియర్ ఐఏఎస్ అధికారులు, మంచి ట్రాక్ రికార్డు ఉండి ఆధ్యాత్మిక భావనలు కలిగి కుటుంబ నేపథ్యం కూడా స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే గతంలో ఈఓలుగా నియమించేవాళ్ళు. కానీ వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కాకుండా మనం చేసే అవినీతికి అక్రమాలకి సపోర్ట్గా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టే వ్యక్తి కావాలని తీసుకొచ్చి అతన్ని ఈఓగా పెట్టడానికి నిబంధనలు అంగీకరించడం కాబట్టి జాయింట్ ఈఓగా పెట్టి యాక్టింగ్ ఈఓగా పెట్టారు. అతనితో అన్ని సంతకాలు ఈఓ లెవెల్లో అన్నీ చేయించేసుకున్నారు. తర్వాత ఈఓని కూడా చేశారు. ఫస్ట్ టైం నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు గనక డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో ఇతర వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేశారో తిరుమల దేవస్థాన ప్రతిష్టను కూడా దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా మీ స్వార్థం కోసం, మీ లాభాల కోసం దేవుడి సొమ్మును కూడా కైంకర్యం చేశారు. ఇవాళ అది స్పష్టంగా మీ స్టేట్మెంట్ల ద్వారా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందల్లా అవసరమైతే ఈ దర్యాప్తు సిట్టుని హైకోర్టు వేసింది. ఈ సిట్టు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. దీన్ని ఒక జర్నలిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు కూడా నివ్వెరపోయింది ఈ లోక్ అదాలత్లో ఎట్టా దీన్ని రాజీ చేస్తారని. అందువలన మళ్ళీ రీఓపెనింగ్ చేస్తే కదా ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి తర్వాత సుబ్బారెడ్డి గారు కూడా ఒక వాస్తవాన్ని ఏం ఒప్పుకున్నాడంటే మైసూరు నుంచి కల్తీ నెయ్యి వచ్చిన మాట వాస్తవం అని మాకు రిపోర్ట్ వచ్చింది, నేను కూడా చూశానని చెబుతున్నాడు. ధర్మారెడ్డి కూడా చూశానని చెబుతున్నాడు. ఇప్పుడు అందులో నువ్వు లబ్ధి పడ్డా పడకపోయినా నీ దృష్టికి వచ్చినప్పుడు ఆపకపోవటం తప్పు కదా, అపచారమే కదా. ఎవరు లాభపడ్డారో చెప్పు పని. నువ్వు తీసుకోలేదు,
కల్తీ నెయ్యి సప్లై చేయాల్సిన అవసరం ఏముంది? నంది లాంటి విజయ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ ఉండగా మీరు ఎక్కడెక్కడో ఎతికి తీసుకొచ్చారు ఈ డైరీలన్నింటినీ. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా డైరీ అవసరమా మనకి? పక్కనున్న కర్ణాటక తిరుమలకి దగ్గర వాళ్ళు లాభ నష్టాలు ప్రాతిపాదిక లేకుండా కాస్ట్ టు కాస్ట్ ఎంత మాకు ఉత్పత్తి ఖర్చు అవుద్దో అంతే ఇస్తామని చెప్తే కూడా తీసుకోవడానికి మీకేం కష్టం? తక్కువకి తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ అది సింథటిక్ కృత్రిమైనటువంటి నెయ్యి. అది శ్రీవారి సేవల్లో కూడా అది ఉపయోగించారు. కాబట్టి అది ఆ మాత్రం అపచారం అయితే జరిగిందనేది తెలుసు కదా సుబ్బారెడ్డి గారు లాంటి పెద్ద మనిషికి. అది ఆపకపోవటం నీకు పాత్ర లేదని ఎలా చెప్పగలవు? నా దృష్టికి వచ్చిందని చెబుతున్నాడు. ఆపి అప్పుడే నువ్వు విచారణకు ఆదేశించాల్సింది. అదే టైంలో 2014-19 కూడా నువ్వే కలపాల్సింది. అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు కూడా విచారణ చేస్తే బయటకు వచ్చేది. కాబట్టి ఇవాళ దొరికిన తర్వాత నేను దొంగనని ఒప్పుకోవటం కాదు, అది ముందు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు.